శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతము. అందరు ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని వేడుకుంటున్నానండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్, ఆరోగ్యము ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి లేక కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని వేడుకోవడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మన సాయిలీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన సాయిలీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఒక సాయి భక్తురాలండి బెంగళూరు నుండి ఇలా అంటున్నారు. 4 years బ్యాక్ నేను మా ఫ్యామిలీతో చాలా ఆనందంగా ఉండేదాన్ని. సడన్గా మా హస్బెండ్కి జాబ్ పోయింది. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను హౌస్ వైఫ్ని. ప్రతి నెల హౌస్ రెంట్లు, పిల్లల ఫీజులు అలాగే లోన్స్ కట్టాల్సి ఉండేది. నేను నా జ్యువెలరీ అలాగే మా హస్బెండ్ కొంచెం సేవ్ చేసుకున్న మనీతో మేనేజ్ చేస్తూ వచ్చాము. మా హస్బెండ్ జాబ్ కోసము చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడా జాబ్ దొరకటం లేదు. రోజులేమో గడిచిపోతున్నాయి. ఇంకా ప్రతి నెల ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇంకా రోజులు గడిచే కొద్దీ మా హస్బెండ్ డల్ అవుతూ వచ్చారు. ఎలా ఫ్యామిలీని చూసుకోవడమా అని. మా సిచ్యువేషన్ చూసి నాకు ఏడుపు వచ్చేసేది. కానీ పిల్లల ముందర కానీ మా హస్బెండ్ ముందర కానీ ఏడ్చేదాన్ని కాదు. అలా ఏడిస్తే వాళ్ళు కూడా డల్ అయిపోతారని. ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్నాక బాబా ఫోటో ముందర కూర్చొని ఏడ్చేసేదాన్ని. బాబా, నీకు తెలియకుండా ఏమీ జరగదు, దయచేసి నా కుటుంబాన్ని కాపాడు. ఈ సిచ్యువేషన్లో నుండి కాపాడగలిగేది కేవలం నువ్వే తండ్రి అని బాబాను వేడుకునేదాన్ని. నేను నా మనసులో కంటిన్యూస్గా ఓం సాయిరామ్ అని అనుకుంటూ ఉండేదాన్ని. ఆ టైంలోనే నాకు సాయి నవగురువార వ్రతం గురించి తెలిసింది. బాబా మీద భక్తి నమ్మకముతో నేను ఆ వ్రతాన్ని స్టార్ట్ చేశాను. ఒకరోజు నైటు బాబా ఫోటో ముందర కూర్చుని చాలా ఏడ్చాను. రోజు రోజుకి మా పరిస్థితి దిగజారిపోతోంది. మా హస్బెండ్ చాలా డల్ అయిపోయారు. మా పరిస్థితి ఇలా ఉందని కూడా బయట ఎవరికీ తెలియదు. బాబా, ఇంకా నువ్వు కూడా మమ్మల్ని ఆదుకోకపోతే ఇంకా నాకు ఎవరున్నారు తండ్రి అని బాబా ఫోటో ముందర చాలా ఏడ్చాను. ఆ రోజు నైటే బాబా నాకు కలలో కనిపించారు. బాబా నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, ఏమీ భయపడవద్దు, నీ ఇంటి తలుపు తీసుకో అని అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకే ఆశ్చర్యంగా అనిపించింది. నా కలలో బాబా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి హ్యాపీగా అనిపించింది. కానీ నా మనసులో మాత్రం మా హస్బెండ్కి జాబ్ ఎప్పుడు వస్తుందా అన్న ఆలోచనతో ఆందోళనగా ఉండింది. ఆ రోజు మధ్యాహ్నమే మా హస్బెండ్కి ఒక కాల్ వచ్చింది. వాళ్ళ ఓల్డ్ కంపెనీ నుండే ఆ కాల్ వచ్చింది. వాళ్ళు మా ఆయనకి ఆఫర్ ఇచ్చారు. ఈసారి శాలరీ కూడా ఇంక్రీజ్ చేశారు. ఇంకా ఇంటర్వ్యూ లేకుండానే ఈ ఆఫర్ మా ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి మా హస్బెండ్ మీద మంచి ఒపీనియన్ ఉంది. వారు బాగా వర్క్ చేస్తారు అని. మా ఆయనకి ఇలా జాబ్ వచ్చిందని నాకు తెలియంగానే నా ఆనందానికి అవధులు లేవు. ఇది నా తండ్రి లీల కాక ఇంకా ఏమిటి. నా లైఫ్లో అది మర్చిపోలేని రోజు. వెంటనే బాబా ఫోటో ముందుకు వెళ్ళి ఆనందంతో బాబా కాళ్ళు పట్టుకున్నాను. నా తండ్రికి శతకోటి వందనాలు. కేవలం బాబా వారి దయా కరుణ వల్లనే తిరిగి మా జీవితాలు ఆనందంగా ఉన్నాయి. ఆ తరువాత వెంటనే మా హస్బెండ్ జాబ్లో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ మంత్ పెండింగ్ లోన్స్, బిల్స్ అన్నీ పే చేశాము. నేను ఒక బాబా విగ్రహాన్ని కొని నా పూజా మందిరంలో పెట్టుకున్నాను. ఆ తరువాత నా మిగిలిన నవగురువార వ్రతాన్ని కూడా కంటిన్యూ చేశాను. అలా నా తండ్రి మా చెయ్యి పట్టుకొని గట్టుకు చేర్చి మమ్మల్ని కాపాడారు. భక్తితో, ఓపికతో, బాబా మీద నమ్మకంతో ఉంటే బాబా మనల్ని వదలరు అని నా నమ్మకము. ఓం శ్రీ సాయిరామ్. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ సాయి లీలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా తెలియజేయడం ద్వారా ఎవరైనా భక్తులు సేమ్ సిచ్యువేషన్లో కానీ కష్ట సమయంలో ఉన్నప్పుడు మన సాయి లీలలు వినినచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా ఉన్నారు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, ఈ ఇయర్ నాకు మంచి హైక్ వచ్చి నా కోరిక నెరవేరేలాగా చూడు తండ్రి అని బాబా వారిని వేడుకుంటున్నారండి.
ఇక నేను కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా వారికి ఈ ఇయర్ మంచి హైక్ రావాలని, అలాగే వారి ఉద్యోగంలో మంచి రోల్స్ చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుని వేడుకుంటున్నానండి. ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. మన సాయి లీలల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.